నగరంలో డ్రగ్స్ ముఠాలు కొత్త పద్ధతుల్లో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తిని పారేసిన ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లే ఇప్పుడు డ్రగ్స్ సరఫరాకు ఆధారమయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో వాటిని విసిరివేసి వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపిస్తున్నారు. డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలపై ఈగల్ టీం నజర్ పెట్టింది. సిటీలో తిరిపారేసిన బిస్కెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయి ముఠాలు. ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ నింపి నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేస్తున్నారు. ఆ లొకేషన్ ను కస్టమర్లకు వాట్సాప్ ద్వారా పంపించి డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ గ్యాంగ్ మీద నిఘా పెట్టారు ఈగల్ పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని అరెస్టు చేసి 15 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 15 మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. వాట్సాప్ లో ఫోటోల ద్వారా కస్టమర్స్ కు అందుబాటులో ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తోంది ముఠా. ఆ వాట్సాప్ ను కూడా వైఫై సౌకర్యం ఉండే ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో కొకైన్ ని నింపి నిర్మానుష్య ప్రాంతంలో పారేస్తారు. ఆ ఫోటోలను అక్కడి లొకేషన్ ను వినియోగదారులకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు. కస్టమర్ల నుంచి నగదును మిత్రుల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయించుకొని వేర్వేరు మార్గాల్లో తీసుకుంటారని తెలిపారు ఈగల్ టీం పోలీసులు. కొండాపూర్లో ఓ రెసిడెన్సీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. ఆ డ్రగ్స్ కిట్లతో పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. నిందితుల ఫోన్ నెంబర్లు సేకరించి ఆరా తీస్తున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకురావడంలో సహకరించిన జబ్బా ట్రావెల్స్ డ్రైవర్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. డెడ్ డ్రాప్ ముఠాకు అంతర్రాష్ట్ర లింకులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈగల్ టీం అధికారులు. డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.